ఈ వీడియో చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా తప్పదండి, ఇట్లాగే ఉంటుంది నా సిచ్యువేషన్లో. ఇట్లా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అనుకోండి. ఇదిగోండి చికెన్ బిర్యానీ అలా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను బంగ్లాదేశ్లో కాక్స్ బజార్ వెళ్ళబోతున్నానండి. అసలు ఈ కాక్స్ బజార్ గొప్పతనం ఏంటి? మన ప్రపంచంలోనే లాంగెస్ట్ సీ బీచ్ అనేది అక్కడ ఉంది. అంతేకాకుండా కాక్స్ బజార్ కూడా చూసేద్దాం. ఈ బంగ్లాదేశ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వరల్డ్లోనే లాంగెస్ట్ అంటే మరి మనం వెళ్ళాలి కదా. ఈ రామ్ది ట్రావెలర్ తన ద్విచక్ర వాహనం వేసుకొని వెళ్ళి మీకైతే చూపించేస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందులో ఒక లైక్ కొట్టేసేయండి గాయ్స్, ఎందుకంటే మన వీడియో బూస్టప్ అవ్వాలి. మీరు చేసే ప్రతి లైక్ ఒక బూస్టపే. అంతేకాకుండా ఒక కామెంట్ కూడా చేసేయండి ఏదో ఒకటి. చివరిలో చేసినా పర్లా, ఇప్పుడు చేసినా పర్లా. ఏంటి సోది 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 సోది. సో ఇంకెళ్ళిపోదాం. ఇటారా, కమాన్ కమాన్. ఇదిగోండి బంగ్లాదేశ్లో ఇలా ఉంటారు పిల్లలు. ఎంత పెరిగిపోతుంది రోజు రోజుకి మనకి. చూసారా, లైట్ వెయిట్. తినరా, తిను. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్లో నా పిల్ల మిత్రులు. బాయ్ గాయ్స్, ఉంటాను. సేఫ్ జర్నీ చెప్పాడు. అది వాడు ఒక్కడే చెప్పాడు, ఇలా ఎవరు చెప్పలా. సరే పర్లేదులే, ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్. మంచిగా చదువుకోండి రా, చదువుకోండి. పైకి తీసుకురండి బంగ్లాదేశ్ని. ఆకలేస్తుంది, ఫుడ్ తినడానికి వచ్చాను. ఇక్కడ టిఫిన్ ఇట్లా ఉంటుంది. టిఫిన్ అదిగోండి, టిఫిన్ ఇట్లా ఉంటుంది, తినేద్దాం. దీని పేరు షింగ్రా అంటారంట. షింగ్రా. దీని పేరు సమోసా. నామ్ క్యా బా దాదా? దీని పేరు ప్యాజు అంట. ఏ ఏక్ ఓకే, షింగ్రా ఏక్, సమోసా ఏక్, 3 लीजिए ప్లేట్ మే. సింపుల్ అండి. కొంతమందికి హిందీ వస్తుంది ఇక్కడ, అంటే రాపోయినా కానీ అర్థమైద్ది. ఇదిగోండి సాస్ ప్యాకెట్లు ఇచ్చారు. సాస్ ఇట్లా వెండేసుకొని ये ऐसे नहीं खाता, ये ऐसे खाता है. दे लीजिए, मैं आपको देता हूँ. ये इस तरह खाता है, इस तरह खाता है. बहुत स्वादिष्ट है क्या? भैया बहुत गर्मी है. ఉంది, बहुत स्वादिष्ट है. మంచి ఆకలి మేము ఉన్నారు, అందుకే తింటున్నాను. నన్ను కొంతమంది అడిగారండి కామెంట్ సెక్షన్లో బంగ్లాదేశ్లో పల్లెటూరు చూపించమని. చూస్తున్నారు కదా పల్లెటూరు అందాలు బంగ్లాదేశ్లో. ఇదిగోండి మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. రోడ్లు కూడా అద్భుతంగా ఉన్నాయండి. ఇదిగోండి షాప్స్ ఇవన్నీ కూడా మన సైడ్ పల్లెటూరులో ఎలా ఉంటాయో ఇటు సైడ్ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఈ రోడ్డు మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్ల నుంచి వస్తున్నాను ఈ రోడ్లో. భలే ఉంది రోడ్డు మాత్రం, ఎక్కడా గతుకులేదు. అంటే అన్ని పల్లెటూర్లు ఇలా ఉంటాయని నేను చెప్పనండి. నేను చూసిన వాటిలో కొంచెం బాగుంది ఇది. అన్నీ దొరుకుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇదేంటంటే సిటీకి దగ్గరలో ఉన్న పల్లెటూరు కాబట్టి ఇంత డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. కాక్స్ బజార్ అని చెప్పా కదా మీకు, అదొక సిటీ ఈ బంగ్లాదేశ్లో. ఇది కూడా మొత్తం అసలు ఎంత బాగుందో చూడండి. ఇట్లా ఉంటుంది. ఇంక ఇల్లులు అవన్నీ కూడా అదిగోండి సేమ్ మన సైడ్ ఇండియాలో ఎలాగో ఇటు కూడా అంటే అంతే అండి. మొత్తం పచ్చదనం ఇటు చూసుకున్నా కానీ. As the skies light up, they believe we are blissfully unaware. But this activity by non-human extraterrestrial technology is capturing the attention of humans. కాక్స్ బజార్లోకి వచ్చేసినట్టే అండి ఆల్మోస్ట్. ఈ వంతెన దాటేసామంటే దగ్గర మొత్తం కాక్స్ బజారే. వంతెన కూడా భలే ఉంది, ఓల్డ్ కట్టడం. ఎన్ని షిప్పులు చూస్తున్నారు కదా. అసలు మామూలు లేదు, ఏదో పాత 1930, 40 ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బంగ్లాదేశ్లో ఏ సిటీకి వచ్చినా ఈ సైకిల్ షాప్కి వెళ్ళదు. అప్పట్లో మళ్ళీ స్పోక్ ఇరిగిపోయింది. సైకిల్ షాప్కి అయితే వెళ్తాం. ఇక్కడ వెళ్ళిపోయి ఇంకా బీచ్కి వెళ్ళిపోదాం. ఇదంతా ఇంకొక చిన్న సిటీ. ఇంకా కాక్స్ బజారు ప్రేయర్ చేస్తున్నట్టున్నారు, సౌండ్లు వస్తున్నాయిగా. ఒక మెయిన్ రోడ్లోకి అయితే వచ్చాను. ఇది కాక్స్ బజార్లో. కొంచెం ముందరికి వెళ్తే సైకిల్ షాప్ ఉందంట. ముందర బజార్ గట్ట అని ఒక ఏరియా ఉందంటండి. ఇక్కడ ఆరంలో మాత్రం ఆపర్రా మీరు,
తలకాయ నొప్పి. అసలు చూడండి ఎన్నిసార్లు కొడుతున్నాడు హార్ను. ఒకడిని చూసి ఒకడు ఎక్కడో పెడతానాలండి ఇట్లా హార్న్లు కొట్టేవాళ్ళని. సౌండ్ పొల్యూషన్, ఎంత పొల్యూషను. ఇదిగోండి ఇక్కడ ఇది నిమ్మకాయ అనమాట, చూస్తున్నారు కదా ఇలా ఉంది, కట్ చేస్తే అలా ఉంది. దాంతో ఇప్పుడు లెమన్ జ్యూస్ చేస్తున్నాడు. 10 టాకాలే అంటే 7 రూపాయలు అనమాట, మామూలుగా ఉండదు. అదిగోండి 7 రూపాయలు. కొంచెం స్వీట్ తగులుతుంది, బాగానే ఉందిలేండి. నిమ్మరసం ఎండకి మంచిది. ఇప్పుడు ఈ గొంతులో కెసెట్ స్పోక్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో అది చేంజ్ చేయించిపోతున్నాను వాళ్ళ దగ్గర. ఆయన ఓనర్ మంచోళ్ళ ఉన్నాడు, షాప్ ఓనరు. డబ్బులేం వద్దులే, ఫ్రీగానే చేస్తారులే మా వాళ్ళు ఇల్లు అన్నాడు. ఆయన ఎంతో కొంత ఇద్దాంలే మనకి. మన రిమ్ మొత్తం తీసి నీట్గా బెండ్ తీస్తున్నాడు. సైకిల్ అక్కడ ఉంది. ఇది ఏం లేదు, కొంచెం బెండ్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఆ బెండ్ మీద బెండ్ పెరిగేసి సువలు ఇరిగిపోతుంది. ఇంక అందుకని ఏంటంటే మొత్తం ఏదైనా కానీ ఇంకా మొత్తం రిమ్ అనేది బెండ్ తీయించేస్తున్నాను, కొంచెం లేట్ అయినా కానీ. ఇంక ఇది అయిపోగానే ఇంకా తప్పదండి, ఇట్లాగే ఉంటుంది నా సిచ్యువేషన్లో. ఇట్లా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంతా చేసాడు బాగానే ఉంది కానండి, మనోడు కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశాడు, స్పీడ్గా చేద్దామని చెప్పి. మనీ కూడా ఇచ్చాలే. చూడండి పంచరు అంటే గాలి తగ్గిపోయింది. మనం 65 పెడతాం కదా, గాలి అనేది లేదు ఇప్పుడు దీంట్లో, తగ్గిపోయింది. ఇట్లా ప్రెస్ చేసినా కానీ మెత్తంగా ఉండకూడదు. మొత్తం పంచర్ వేయాలంటే ఇప్పుడు ఇది మొత్తం ఓపెన్ చేయాలి. అన్నీ ఫిక్స్ చేసుకున్నా నేను. దరిద్రం పట్టుకున్నట్టుంది. ఆకలేస్తుంది, తినేసి పంచర్ వేయించుకొని ఆ సీ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా అవన్నీ ఏం చూపిస్తాం. ఇంకా ఇట్లా రోడ్డు మీద దారిలో ఒక చికెన్ బిర్యానీ పాయింట్ అయితే కనపడింది. ట్రై చేద్దాం ఇక్కడ బిర్యానీ. బంగ్లాదేశ్లో ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యా ఎగ్ బార్ నిఖిలో బాయ్. చూస్తున్నారు కదా బిర్యానీ, మామూలు లేదు, మంచిగా ఉంది. ఓకే ఇదిగోండి చికెన్ బిర్యానీ అలా ఉంది, మామూలు లేదుగా. తినేయడం ఆలస్యం. సో బిర్యానీ చూస్తున్నారు కదా ఇలా ఉందండి. చికెన్ ముక్క మెత్తగా ఉంది. బాగుంది. ఓకే సూపర్ ఉంది నిజంగా, టేస్ట్ చాలా అవుతుంది బిర్యానీ తిని. ఇక్కడ మళ్ళీ ఉల్లిపాయలు రేట్లు ఎక్కువ అంట, దోసకాయ ఇస్తారు, పచ్చిమిరపకాయలు ఇస్తారు, నిమ్మకాయలు కూడా తక్కువ ఇస్తారు. రాజు అంతేకాకుండా కోల్కత్తా ఫ్లేవర్ తగిలిద్ది ఇక్కడ. బంగాళదుంపలు ఎక్కువ వాడతారు ఇక్కడ, చూస్తున్నారు కదా. బంగ్లాదేశ్లో బంగాళదుంప. బిల్లు పే చేశాను 170 టాకాలు. ఏం లేదండి, నేను హైదరాబాద్ అని చెప్పగానే నా ఫేస్లో ఏదో తెలియని ఆనందం. ఇక హైదరాబాద్ అని చెప్పగానే నాకు ఒక డ్రింక్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. వద్దు అన్నా కానీ ఫోర్స్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. 200 టాకాలు ఇస్తే 30 ఇచ్చారు. ఇంక వెళ్ళిపోదాం. ఇప్పుడే బిర్యానీ తిని వస్తున్నా కదండి, చిన్న సంఘటన షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో మీతో. ఏం లేదు, ఆ రెస్టారెంట్ ఓనర్ ఉన్నాడు కదా, నేనే వెళ్ళి హైదరాబాద్ అని చెప్పాను. ఎందుకంటే మన పక్కన ఉండేది హైదరాబాదే కదా, నేను హైదరాబాద్ అని చెప్పాను, గుర్తుపడతాడని చెప్పి. అంటే అక్కడ బిర్యానీ ఫేమస్ కదా. ఒక్కసారికి హైదరాబాద్ అని చెప్పగానే ఆయన మొహంలో వెళ్తూరు మామూలుగా రాలా. అరే మనోడు వచ్చాడు, ఒక డ్రింక్ తీసుకురండిరా అని చెప్పి అన్నాడు. ఏంది ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు అనుకున్నాను. కాసేపట్లోనే గాలి తీశాడు. పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉందంట కదా, మన పాకిస్తాన్ ఆద్మీ వచ్చాడు అంటున్నాడు హిందీలో. ఆయన ఒక్కసారిగా అప్పుడుదా బాంగ్లా మాట్లాడేవాడు హిందీ మాట్లాడుతుంటే నాకేం అర్థం కాల. అంటే తర్వాత నేను చెప్పా పాకిస్తాన్ కాదు ఇండియా అని చెప్పా. డల్ అయిపోయింది. నేను మళ్ళీ వీడియో ఆన్ చేయగానే ఏదో ఫేక్ స్మైలు ఇలా ఉంది. నేనే షాక్ అయ్యాను. నేను ఇంకా ఇండియన్స్కి మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ, పాకిస్తాన్ వాళ్ళు అంటే ఇష్టం లేదులే అనుకున్నాను. మరి ఆయన మనోడు వచ్చాడు 5 అనగానే నాకు కొంచెం ఇదిగా అనిపించిందండి. ఏదో బంగ్లాదేశ్లో అందరినీ కాదులే, కొంతమందితో జాగ్రత్తగానే ఉండాలి. బిర్యానీ బాగుందిలేండి, ఏ మాటకి ఆ మాట. మేము బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా బీచ్ ప్రాంగణంలోకి వచ్చేసాము. మన సైకిల్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. ఈ భయ్యాకి చెప్పాను, ఎందుకంటే ఇసుకలో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇదిగోండి ఇదంతా కూడా మన మార్క్సే, టైర్ మార్క్స్. చాలా కష్టం మీద తీసుకొని వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి వెళ్ళి చూద్దామండి. ఇది గూగుల్లో కొడితేనే ఒరిజినల్ న్యాచురల్ శాండ్ బీచ్ అని ఉంది. అంటే ఇదంతా న్యాచురల్ ఇసుక, మామూలుగానే ఉంది కదా.
అయినా ఇసుకల్లో న్యాచురల్ ఏంటి, అది వచ్చేసి అది ఏదైతే ఉందో అండి దాన్ని నామ్ క్యా భాయ్, జెట్ స్కీ అంటారంట దాన్ని, కనపడుతుంది కదా. అది వచ్చేసి హాఫ్ రౌండ్ అయితే వీళ్ళకి టికెట్ తీసుకోవాలి, 1000 రూపాయలంట, సారీ 1000 టాకాలంట. ఫుల్ రౌండ్ అయితే 2000 టాకాలంట. అక్కడ కనపడుతుంది కదా, ఇట్లా వీళ్ళే పిలిచి అడుగుతున్నారు. బీచ్ ఇట్లా కూడా ఉంది అంటే వాళ్ళే అడుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ గుర్రం కూడా ఉంది. నేనైతే వాటర్లోకి వెళ్ళట్లేదండి, చూస్తున్నారు కదా మురిగ్గా ఉంది మొత్తం కూడా. ఇక్కడ ఒరిజినల్ శాండ్ అంటే ఇదే కావాలా, మేబీ నల్లంగా ఉండిద్ది. ఇట్లా ఏం లేదండి, ఈ బీచ్ స్ట్రైట్కి వెళ్ళే కొద్దీ ఏరియా వైజ్గా పేర్లు అనేవి మారుతూ ఉంటాయి బీచ్లకి. ఈ బీచ్ పేరు ఏదో ఉంది, మర్చిపోయాను, అడుగుదాం బీచ్ పేరు. బీచ్ నామ్ క్యా లబనీ బీచ్, సుగంధ బీచ్. ఓకే, ఇది లబోనీ బీచ్ అంట. ఆ పైకి వెళ్తే సుగంధ బీచ్ అని కూడా తెలియదు. ఆ పైన బీచ్లు అన్నీ ఒకటే, ఇంకా పేర్లు మారుతూ ఉంటాయి చెప్పుకుంటే. చూసారు కదా ఇట్లా ఉంది. ఇంకా ఈ బీచ్ చూస్తానికి ఎన్నో కిలోమీటర్లు దొరకకుండా వచ్చాం. కాక్స్ బజారు బంగ్లాదేశ్లో. ఇసుక ఇక్కడ ఇసుకే ఉంది. నిజంగా కర్మ అంటే ఇదే, సన్లైట్ వస్తుంది కదా మీకు సరిగ్గా కనపడదు బీచ్ అనేది. నేను చూపించినా కానీ ఇంత మించిన దరిద్రం ఇంకోటి ఉండకూడదు. ఇంకా ఇదండి కాక్స్ బజార్లో బీచ్. ఇంకా అదొకటైతే రైడ్ ఒకటి ఉంది, కనపడుతుంది కదా. ఈ ఏ బీచ్లో అయినా కామన్, మన వైజాగ్ బీచ్లో ఎందుకంటే మంచిగా ఉన్నాయి. ఇంకా చెప్తున్నా, ఇంత దూరం వచ్చానా దీనికోసం. మొత్తం సన్లైట్ ఇట్లా ఉంటుంది బీచ్. ఇంకా పెద్ద బీచ్, ఆ బీచ్ ఇసుకే సముద్రం ఏముంది. ఇంక వెళ్ళిపోదాం. కాక్స్ బజార్ బీచ్ ఇది. ఇవి అయితే ఉన్నాయో అంబ్రెల్లాస్ మనం కూర్చోడానికి గంటకి 60 టాకాలండి. ఇలా కూర్చొని ఆ బీచ్ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం చివరి వరకు నేను చూసుకుంటే మొత్తం కూడా చాలా బీచ్. ఇదంతా బీచే, బీచ్. అది కూడా ఇంకా బీచ్ దగ్గరే మన చెన్నైలో ఏ విధంగా అయితే మార్కెట్ ఉందో ఇక్కడ కూడా మార్కెట్ ఉంది. ఏమైనా డిఫరెంట్గా కనపడితే చూపిస్తాను ఐటమ్స్. చూద్దాం ఏమైనా డిఫరెంట్గా తగులుతాయేమో. చూస్తే సేమ్ మన శంఖాలు అవన్నీ కూడా అన్ని చోట్ల అమ్మినట్టే అమ్ముతున్నారు. ఏం లేదు ఇక్కడ మొత్తం మామూలే. నాకు కొత్తగా ఏం కనపడలే ఇక్కడ చూద్దామంటే, అంతా మామూలుగానే ఉంది. సో ఇంకా కాక్స్ బజార్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. ఇంకొక విషయం చెప్పాలి, కాక్స్ బజార్ నుంచి నేను యాక్చువల్గా సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని ఒకటి ఉంది ఇక్కడ. అది మయన్మార్లో ఉంది. వీళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్లో వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. అక్కడికి కూడా వెళ్ళాలి యాక్చువల్గా. ఓపిక ఉంది నాలో, డబ్బులు లేవు నా దగ్గర అక్కడికి వెళ్దామంటే, నిజంగా చెప్తున్నా. సో వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్లో ఇంకొక వీడియో వస్తుంది, ఇంకా అదే లాస్ట్ వీడియో. ఇంకొక వీడియో వస్తుంది లేదా 2 వీడియోలు రావచ్చు, చూద్దాం. వెళ్ళిపోదాం సైకిల్ తీస్తుంటే వీళ్ళంతా కూడా పిలిచి నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. వీళ్ళంతా కూడా నీకు అది కావాలా, ఇది కావాలా, అది తింటావా, ఇది తింటావా అని చెప్పి మామూలు మొహాటం చేయట్లా. వాళ్ళకి మన భాష అర్థం కావట్లేదంట. సో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కాదు. ఈ బీచ్ రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకో మన వైజాగ్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఈ రోడ్లోకి వస్తే ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది, బాగుంది. ఫుట్పాత్లు కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ ఈ కాక్స్ బజార్లో. మరి ఇంకా బీచ్ దీన్ని ఏమంటారు, పోర్ట్ ఏరియా కదా, ఇంకా మొత్తం కూడా బాగా డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఢాకా రోడ్లో వెళ్ళిపోవాలి. రిటర్న్ వచ్చాము, కాక్స్ బజారు అడుగు పెట్టాము, ఏదో చూపించాం వీలైనంత వరకు. ఇదంతా కాక్స్ బజార్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటండి, బాగుంది బిల్డింగ్. ఈ రోడ్లో మెయిన్ రోడ్లోకి వస్తే మళ్ళీ ట్రాఫిక్ మామూలు యాజ్ యూజువల్. బంగ్లాదేశ్ అంటేనే ద కంట్రీ ఆఫ్ ట్రాఫిక్ అని వచ్చండి దీన్ని బంగ్లాదేశ్. ఇదిగోండి ఇటు సైడ్ వెళ్తే ఇంకొక బీచ్ వస్తుంది. ఇందాక చెప్పా కదా సుగంధ బీచ్ అని, ఇది ఇంకొక రోడ్డు. మంచి అసలు హడావుడి రద్దీగా ఉంది. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళినా కానీ సన్లైట్ అయితే రివర్స్ కొడుతుంది కాబట్టి వేస్ట్. మన దాకా రోడ్లో వెళ్ళిపోతే బెస్ట్. ఇది కాక్స్ బజార్ ఇంకా సెంటర్ అండి. మొత్తం ఇక్కడ బస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. చూసుకుంటే అబ్బో సైకిల్ నడుపుతా వీడియో వస్తున్నాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. భయ్యా దాకా సీదా జాతా
ढाका सीधा जाता है ओके ఇక ఒకటే అంట వెళ్తే పెద్ద 5 స్టార్ హోటల్లో ఉంది చూస్తానికి, మామూలుగా లేదు, భలే ఉంది, బాగా డెవలప్ చేస్తున్నారండి. ఇంకా ఫ్రంట్ అదంతా కూడా బీచే. ఇంకా మనం వెళ్ళిపోతున్నాం వదిలేసి కాక్స్ బజార్ని. ఇదిగోండి చిట్టగ్రామ్ వచ్చేసి 153 కిలోమీటర్లు. సో మళ్ళీ అటు వెళ్ళిపోయి మొత్తం వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్ళాలి. ఈ వీడియో చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటారేమో, ఏదో చూపిద్దామని వెళ్ళాను, చివరికి ఏమైంది ఆ బీచ్లో కూడా నేను సరిగ్గా చూపించలేకపోయాను. ఎందుకంటే సన్ అనేది ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వలన వీడియో అనేది సరిగ్గా రాలేదు. నాకైతే ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. బట్ కానీ ఇంకా చేయగలిగింది లేదు. ఇక్కడ దాకా వచ్చే కదా కాక్స్ బజార్ వచ్చానడానికి ఇది ఒక ప్రూఫ్ కింద ఇంకా అప్లోడ్ చేయాలి. ఆ బీచ్ ఒక్కటే నాకు డిసప్పాయింట్. అది చూపించలేకపోయాననే కొంచెం బాధగా ఉంది. సరిగ్గా అంటే చూపించాలి, బట్ కాకపోతే అంత విజువల్ అనుకున్నట్టయితే రాలేదు, అంత క్వాలిటీ రాలేదు. మీరు మళ్ళీ అనుకోవచ్చు కెమెరా క్వాలిటీ లేదని. కెమెరా కాదు, సన్ను ఆపోజిట్లో రావడం వల్ల రాలేదు కదండి. నేను ఇంకా ఎక్కడో చోట స్టే వెతికేసుకుంటా ఈ నైట్. వెతికేసుకొని ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నేనైతే ఉంటాను. ఈ లైకులు, ఈ షేర్లు, ఈ సబ్స్క్రైబర్లు ఇవన్నీ కామను. మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు. ఉంటాను. బాయ్ బాయ్.